శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఈ మాట చెప్పకపోతే శంకరాచార్యుల వారి సన్యాసానికి అర్థం లేదు అని చెప్పారు. కాబట్టి ఆయన లోకమునకంతటికీ బోధ చేస్తున్నారు. ఈశ్వరుడు మీకు ఏ ఏ ఉపకరణములు మనుష్య జన్మయందు ఎక్కువగా ఇచ్చి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గదర్శకత్వం చేసి పంపాడో ఆ సాధనములను అన్య ప్రయోజనములకు వాడి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దాన్ని వాడని వాళ్ళందరినీ ఉద్దేశించడం కోసమని ఒక బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి మూఢమతే అని పిలిచి శంకరులు బోధ చేస్తున్నారు. ఇంతకాలం అయిపోయినా అనేకమైనటువంటి ఇతర విషయముల మీదకి మనస్సు మళ్ళీ భగవంతుడి వైపుకి దృష్టి తిరగకపోవడం అనేటటువంటి మహాపాపము పోవడం కోసమని మొట్టమొదట ఆయన ఒక ఉపదేశం చేశారు మొదటి శ్లోకంలో. అందుకని భజ గోవిందం గోవిందా అను అన్నారు. నేను నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేశాను. ఇది కొంచెం ఒక క్లాస్ రూమ్ సెషన్ ఎలా ఉంటుందో అలా జరిపేటటువంటి ప్రసంగమే తప్ప మోహముద్గలం లాంటిది ఒక పురాణ ప్రవచనంలా చేయడం వల్ల దాని ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మళ్ళీ కొద్దిగా పునశ్చరణ చేస్తే తప్ప రెండో శ్లోకంలోకి ప్రవేశించడం అంత ఉపయుక్తంగా ఉండదు. మొదట ఆ పాపరాశిని ధ్వంసం చేయడానికి గోవిందనామం భజించు. భజించు అంటే కీర్తించు. ఆ కీర్తించడము అంటే మనసారా పలుకుట. ఈ గోవింద అన్న నామమే ఎందుకు చెప్పాలి శంకరాచార్యుల వారు? ఏ శివ అనకూడదా, లలిత అనకూడదా, విష్ణు అనకూడదా, గోవింద అని ఎందుకన్నారు అంటే దానికి విష్ణు పురాణము ఆధారము అని నిన్నటి రోజున నేను మీతో ఒక మాట అన్నాను. కృత్వాపి సకలం పాపం గోవిందం సంస్మరం శుచి అని మనకి విష్ణు పురాణ వాక్యం. ఎన్ని పాపములు చేసిన వాడైనా మనసారా గోవింద అని అనగలిగితే వాడి సమస్త పాపరాశి ధ్వంసమవుతుంది. అదేమిటంటే అలా అవుతుందా? ఆ విషయంలో సందేహం అక్కర్లేదు. ఎంత పెద్ద దూది రాశి అయినా ఒక చిన్న నిప్పురవ్వ చేత కాల్చబడుతుంది. కనుక అటువంటి విధంగా గోవిందనామము పలకడం చేత సమస్త పాపరాశి ధ్వంసమవుతోంది అని శంకరాచార్యుల వారు ప్రబోధం చేశారు. అలా చెయ్యడం వెనకాతల ఒక ఆచార్యుని యొక్క స్థాయి మీకు అర్థమవుతుంది. ఎంచేతనంటే మీరు తప్పు చేసినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఉద్ధరించడానికి అప్పుడు అకస్మాత్తుగా కావలసినటువంటి ఔషధం ఏదో అది చెయ్యాలి తప్ప మీరు క్రమక్రమంగా వైద్య విధానాన్ని పాటిస్తానంటే వాడు బ్రతకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు తొందరగా భగవంతుని వైపు ఆభిముఖ్యం కలిగించడానికి ఆయన గోవిందనామం చెప్పించారు. కానీ మీరు ఒక్క విషయం బాగా ఆలోచించండి. కేవలం ఒక నామాన్ని పట్టుకుని మోక్షాన్ని పొందవచ్చు అని శాస్త్రములు నిర్ధారించాయా అంటే అన్ని వేళలా అది సాధ్యము అని చెప్పలేదు. కేవలము నామము పట్టుకుని మోక్షాన్ని పొందడం కుదిరే విషయము కాదు. ఎప్పుడో ఎక్కడో అరుదుగా అది సంభవించవచ్చు. ఎందుకంటే అసలు సంస్కార బలం ఉంటే భగవన్నామని చెప్తారు. సంస్కార బలం లేనివాడు భగవన్నామం ఎలా చెప్పగలడు? ఒకవేళ చెప్పినా ఎప్పుడో చెప్తాడు, మళ్ళీ పాపం చేస్తాడు, ఆ పాపరాశి అంతా ఏర్పడిపోతుంది. మళ్ళీ ఇది ఎప్పుడు మహామరణ కాలమునన్నారు పోతన గారు. మరణకాలంలో మళ్ళీ నామం చెప్పాలి. మరణకాలమునందు భగవన్నామం చెప్తాడని ఏమిటి హామీ? బతికున్నన్నాళ్ళు ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు చెప్పని నామం మరణకాలంలో జ్ఞాపకానికి వస్తుందా? భగవన్నామని చెప్తాడా? ఎవరో అజామీయుడు లాంటి వాడు అక్కడక్కడ కొద్దిగా ఒక మినహాయింపు తప్ప అందరికీ అలా కుదరదు కదా. కాబట్టి మరి గోవిందనామం చెప్పించడం వెనకాతల శంకరాచార్యుల వారి ఉద్దేశ్యమేమో అంటే నేను ఇక్కడ మీతో ఒక విషయం ప్రస్తావన చేయకపోతే నేను భజగోవిందం లాంటి మోహముద్గలం లాంటి విషయం మీద ప్రస్తావన చేస్తూ ఒక సమగ్రమైన విషయాన్ని ప్రతిపాదించని వాడిని అవుతాను. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అన్నం వండుకోవాలి అనుకున్నాడు ఒక వ్యక్తి. ఒక కుండ తీసుకొచ్చి దాంట్లో కొన్ని నీళ్లు పోసి బియ్యం పోసి దాని మీద ఒక మూత పెట్టి అగ్నిహోత్రం మీద పెట్టి అనగా ఒక పొయ్యి మీద పెట్టి అగ్ని వెలిగించాడు. ఇప్పుడు అన్నం తయారైంది. అన్నం తయారవడానికి ఏది కారణము అని నేను అడిగాను అనుకోండి. ఇంతకుముందు బియ్యం ఉన్నాయి, ఆ బియ్యము అన్నముగా మారుటకు ఏది కారణము అని నేను అడిగాను అనుకోండి.
ఏది కారణము? కుండ కారణము అని మీరు అన్నారనుకోండి, నేను అంటాను కుండ కారణము కాదు, ప్రధాన కారణము కుండ కాదు. కుండ లేకపోతే గిన్నె పెడతారు. నీళ్లు తక్కువ నీళ్లు పోసారనుకోండి, అన్నం కొంచెం బిరుసుగా ఉండొచ్చేమో, కొంచెం నీళ్ళు ఎక్కువ పోసారు అన్నం మెత్తగా తయారవచ్చేమో. కానీ ఇన్ని ఉన్నా ఏది లేకపోతే అన్నం తయారు కాదో అది ప్రధాన వస్తువు. అది ఉన్న తర్వాత అంత గొప్ప వస్తువు లేకపోయినా అన్నం తయారవుతుందో అది ప్రధాన వస్తువు. ఇక్కడ ప్రధాన వస్తువు అగ్నిహోత్రం. అగ్ని లేదనుకోండి, మీరు బంగారు గిన్నెలో బియ్యం పోసినా అన్నం ఉడకదు, గంగాజలాలు పోసినా అన్నం ఉడకదు. అగ్ని అంటూ ఉందనుకోండి, మిగిలినవి కొంచెం అటు ఇటుగా ఉన్నా, కుండ లేదు, అకస్మాత్తుగా అన్నం వండుకోవాలి, కుండ పెంకులో వండుకోవచ్చు. కాబట్టి అగ్ని ప్రధానమైనటువంటిది అగ్ని. ఎలాగో మనుష్యుడు మోక్షం పొందడానికి జ్ఞానం అలాగా, జ్ఞానము చేత మాత్రమే మోక్షం కలుగుతుంది. ఈ జ్ఞానము అనుభవంలోకి రావాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అగ్ని ప్రధానము కదా అన్నం వండుకోవడానికని మీరు కేవలము బియ్యం ఒక్కటి తీసుకుని పొయ్యి మీద పెట్టి అన్నం వండగలరా? మంటలో వేస్తే అన్నం అవుతుందా? అవదు. కుండ పెంకైనా కనీసం కావాలి, కుండ లేకపోవచ్చు, కుండ పెంకు కావాలి. అప్పటికి స్వచ్ఛమైన నీళ్లు లేకపోవచ్చు, ఆకలితో ఉంటే ఏవో కొన్ని నీళ్ళన్నవి కావాలి అన్నం ఉడకడానికి. అన్నం ఉడకడానికి అగ్నిహోత్రం ప్రధానమైన, అగ్నిహోత్రము ప్రధానమైన వస్తువైనప్పటికీ కొన్ని అప్రధాన వస్తువులు కూడా ఎలా ముఖ్యమవుతాయో అలా జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రము రగలడానికి కొన్ని వస్తువులను మీరు పట్టుకుని తీరవలసి ఉంటుంది. 100 మెట్లు ఎక్కవలసిన వాడు నేను 99 మెట్లు ఎక్కను, నా ప్రయోజనం 100వ మెట్టు మీదకి ఎక్కడం అని చెప్పి 100వ మెట్టు మీదకి ఎగరడం. 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు ఎక్కుతాడు. కానీ 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు అతని లక్ష్యం కాదు. అతని లక్ష్యం 100వ మెట్టు. అక్కడికి వెళ్ళి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ మెట్లు ఎక్కకుండా 100వ మెట్టు ఎలా ఎక్కలేడో అలా భగవన్నామము చెప్పడం, భగవత్ సంబంధమైన కర్మ చెయ్యడం, భక్తి భావనతో జీవితాన్ని గడపడం, తీర్థయాత్ర చేయడం, నదీ స్నానం చెయ్యడం, తెల్లవారుజామున లేచి ఓ దీపం పెట్టడం, ఇటువంటివన్నీ ఓ కుండ పెంకు, నీళ్లు, ఇలాంటివి. ఇక్కడ మొదలు పెడితే చిట్ట చివరికి 100వ మెట్టు చేరుకుంటాడు. అంటే జ్ఞానాగ్ని రగులుతుంది. అన్నం బియ్యంలో నీళ్లు పోసి అగ్నిహోత్రం మీద పెట్టిన తర్వాత బియ్యపు గింజలన్నిటినీ అగ్నిహోత్రము అన్నముగా ఎప్పుడు మార్చినది మీకు తెలియక్కర్లేదు. అన్నం ఉడుకు పట్టేసింది, గంజి వార్చేశారంతే. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రం అన్నాన్ని వండుతుంది, మీకు నమ్మకం. పొయ్యి మీద పెట్టి ఏమండి అగ్ని అన్నం వండుతుందా, అగ్ని అన్నం వండుతుందా, అగ్ని అన్నం వండుతుందా అని బెగ్గపెట్టుకోక్కర్లేదు. ఇవన్నీ చేస్తే జ్ఞానము తనంత తాను ఆవిర్భవిస్తుంది. అగ్నిహోత్రము చేత అన్నము ఉడికినట్టు ఈశ్వరానుగ్రహమును పొందడానికి ఉపయుక్తమైన కర్మల యొక్క ఆచరణ చేత ఒకనాటికి మీ ఎందు ఈశ్వర జ్ఞానం ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఇవి విడిచిపెడితే జ్ఞానం కలుగుతుంది అనుకోవడం తప్పు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు తిన్నగా 100వ మెట్టు మీద నించోబెట్టడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణులను ఉద్దేశించి కాదు ఆయన మాట్లాడుతున్నది. ఎవరు ఈశ్వరుని చేరుకోవడానికి సరిపోయే ఉపాధి అయినటువంటి మనుష్య ఉపాధిలోకి వచ్చారో వాళ్ళు ఆ ప్రయోజనాన్ని వదిలేసి ఇతర ప్రయోజనాల వైపుకు తిరుగుతున్న వాళ్ళని అటువైపుకు తిప్పడానికి మొదటి మెట్టు ఎక్కించారు. అది భజ గోవిందం, భజ గోవిందం. ఈ గోవిందనామమే మొదటి మెట్టు, ఈ గోవిందనామమే చివరి మెట్టు అయిపోతుంది. అది విచిత్రం. ఎలా అయిపోతుంది అంటే, నిన్నటి రోజున మీతో నేను ఒక మాట చెప్పాను, గోవర్ధనోద్ధరణము అని. గో అంటే వాక్కు, వర్ధనము అంటే సాగతీయుట. సాగతీయుట అంటే నామరూపాత్మకంగా లోకాన్నంతటినీ చూస్తే అది కేవలము మాయాస్వరూప దర్శనం మాత్రమే అవుతుంది. ఇప్పుడు మీరున్నారు, మీరందరూ ఇంతమంది ఉన్నారు, నేను ఒకడున్నాను అని అన్నాను అనుకోండి, అది మాయాస్వరూపం. సభారూపానికి నమస్కారం అన్నాను అనుకోండి, అప్పుడు నేను సభారూపమైన పరమశివుడికి నమస్కరిస్తున్నాను. అప్పుడు సభాపతి ఆయన కూడా పరమశివుడే. అప్పుడు రెండు లేవు, ఒక పదార్థమే ఉంటుంది. ఇది శబ్దమును సాగతీయుట, తంతువుగా పెంచుట అంటారు. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు. ఇప్పుడు మా చిన్నతనంలో వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. పంచదార పాకం పట్టి చిలకలు పోస్తారు, పంచదార పాకం పట్టి కోడి పుంజులు, కోడి పెట్టలు పోస్తారు.
పంచదార పాకంతో ఏదో మొసలి బొమ్మ పోస్తారు. ఇవన్నీ పోస్తే మొసలి రూపముగా కనపడుతున్న దాని ఎందున్న పంచదార పాకము, కోడి రూపముగా కనపడదాని ఎందున్న పంచదార పాకము, ఎన్ని నామాలుగా ఎన్ని రూపాలుగా కనపడినా ఏది కొరికినా లోపలున్నది పంచదారయే. పూర్వం ఏబిసిడీలు బిస్కెట్లతో తయారు చేసేవారు, గోధుమ పిండి బిస్కెట్లు. అన్నిటిలో ఉన్నది గోధుమ పిండే, కానీ ఏ ఫర్ యాంట్ అని చెప్పడానికి ఒక చీమ ఏ రాకి గోధుమ పిండితో బిస్కెట్ చేసేవారు. పిల్లలకి తొందరగా అలవాటు అవుతుంది. కానీ ఏ ఫర్ యాంట్లో ఉన్నది గోధుమ పిండే, బి ఫర్ బాయ్లో ఉన్నది గోధుమ పిండే, సి ఫర్ క్యాట్లో ఉన్నది గోధుమ పిండి. అన్నిటా గోధుమ పిండి ఉన్నట్టు కొబ్బరి చెట్టని పేరు కలిగినటువంటి ఈ రూపముగానున్న పరమాత్మ, ఇదిగో ఈ ఇంటి గోడగా కనపడుతున్నటువంటి గోడ అని పేరు కలిగినటువంటి ఈ పదార్థమునందున్న పరమాత్మ, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఈశ్వరుడే ఇలా ఉన్నాడు. అయితే ఈ స్థాయి కూడా అందుకోలేకపోతే శంకర భగవత్పాదులు ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా భగవంతుడిని చూడడం ఎలా కుదురుతుందండి? ఎప్పుడు భిన్నత్వం కనపడుతుంది, కానీ అలా ఏకత్వాన్ని అస్తమానం చూడగలమా? దీనికి శంకరాచార్యుల వారు ఒక తేలిక త్రోవ చెప్పారు. ఆచార్యుడు అని ఎవరిని పిలుస్తారో తెలుసా అండి? ఎవరు పడితే వాళ్ళు ఆచార్యులు కారు. అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించగలగాలి వాక్కు చేత. తను చెప్పేటటువంటి ప్రసంగం కొంతమందికే అర్థమవుతుంది అనుకోండి, అప్పుడు ఆయన సమర్థుడైన వక్త కాడు. తాను ప్రతిపాదించదలుచుకున్న విషయాన్ని అనేక భూమికలలోకి తీసుకురావాలి. అనేక భూమికలలోకి తీసుకొస్తూ అది అవతల వాడిని మాత్రం సిద్ధాంతం పట్టుకోవాలి, గట్టిగా పట్టుకునేటట్టు చేయగలిగిన వాడెవడో వాడు సమర్థుడైన గురువు. అవతల వారి అజ్ఞానాన్ని ఎలాగో అలా తీసేస్తాడు. కాబట్టి శంకరుల ప్రజ్ఞది. కాబట్టి శంకరులు అంటారు, భోరంభాంచనలోనిలోంబర మహానాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాసి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యస్తకం అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో. నువ్వు కొబ్బరి చెట్టుగా ఈశ్వరుడు, కారుగా ఈశ్వరుడు, మనుష్యుడిగా ఈశ్వరుడు, గోడగా ఈశ్వరుడు, గేటుగా ఈశ్వరుడు అని అనలేకపోతే నేను నీకో మార్గం చెప్తాను. నీకు అంతటా ఈశ్వరుడే కనపడడానికి. ఒకటి, పృథివీ. ఎక్కడ నీకు మట్టి కనపడ్డా ఈశ్వరుడే. ఎందుకని? కంచిలో ఉన్న పృథివీలింగం ఈశ్వరుడు. మట్టి ముద్ద చేసి అక్కడ పెడితే ఈశ్వరుడు. మీకు శివలింగం చేయాలంటే మార్గం ఏమిటంటే మృత్తిక, మట్టి తీసుకొచ్చి ఇలా పిసికి అక్కడ పెడితే శివలింగం వచ్చేది. కాబట్టి మట్టి కనపడితే అది శివస్వరూపము. కాబట్టి కంచిలో పృథివీలింగము. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళండి, మీకు ఏది కనపడుతుంది? భగవంతుడే కనపడతాడు. మీరు ఎక్కడి నుంచున్నా ఎక్కడి నించోవాలి? మట్టి మీదే నించోవాలి. ఈ సిమెంట్ రూపంలో ఉన్నా, ఈ కొయ్య రూపంలో ఉన్నా, ఇదంతా పృథివీ వికారమే. ఓ చెట్టు భూమిలోంచి వచ్చి చెట్టుగా పెరిగింది కాబట్టి ఇవన్నీ పృథివీ వికారములు. కాబట్టి పృథివీ మీద ఉన్నారు, కాబట్టి మీరు శివుడి దగ్గరే ఉన్నారు ఎప్పుడు. ఒకటి పృథివీలింగము, జలలింగము. రెండవది నీరు. నీరు ఎక్కడ కనపడినా శివస్వరూపమే. పూర్ణ వాన పడుతుంది అనుకోండి, ప్రతి నీటి బిందువు శివస్వరూపమే. అగ్ని, ఎక్కడ వేడి తగిలినా అది శివస్వరూపమే. అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం. పోనీ అందాక మీకు పైన కనపడుతున్నటువంటి ఆకాశం, ఆకాశం అంటే ఈ ఖాళీ ప్రదేశం అనుకోండి, పోనీ అందాకను, ఇదంతా శివస్వరూపం. కాబట్టి కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. గాలి, ఎక్కడ మీకు గాలి ఉన్నా అది శివస్వరూపం. ఎందుకంటే కాళహస్తిలో వాయులింగం కాబట్టి. ఇప్పుడు గాలి లేని ప్రదేశానికి వెడితే అసలు భవతి ఉన్నాడు అన్నది ఉండదు. గాలి లేని చోటుకెళ్ళి నేను పావుగంట నించున్నాను అనుకోండి, నించుంటే ఆ తర్వాత నేను ఉన్నాను అనబడ్డానికి ఏమి ఉండదు. అక్కడ గాలి లేదు అని చెప్పడానికి నేను ఉండను. కాబట్టి అంతటా గాలి పరివ్యాప్తమై ఉంటుంది. అంతటా గాలి ఉంది అంటే అంతటా పరబ్రహ్మం ఉన్నది. నువ్వు అక్కడే అనుభవిస్తుండొచ్చు ఈశ్వరుణ్ణి. సూర్యుడు, కోణార్కలో సూర్యలింగం. సూర్యకిరణాలు పడని ప్రదేశం ఎక్కడుంటుంది? కాబట్టి సూర్యుడు కోణార్కలో శివలింగం. చంద్రుడు సీతాగుండంలో చంద్రలింగం. యజమానుడు పశుపతినాథులో యజమానలింగం. నేనని మీరెవరిని అనుకుంటున్నారో, అప్పటిదాకా జీవత్వంతో మీరెవరిని అనుకుంటున్నారో వాడు కూడా లింగస్వరూపుడే, శివస్వరూపుడే. ఇప్పుడు ఈ 8ంటిని దాటి లేనిదోతుందంటే 9వ దాన్ని చెప్పండి. ఇహ లేదు సృష్టిలో. మీలో ఉన్న కూడా పంచభూతాలే, పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలే. మీరు ఏ ప్రాణి ఎందు చూసినా పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలే. ఇప్పుడు మీకు అంతటా పరబ్రహ్మము కనపడకపోతే ఏది కనపడుతుంది? పోనీ
అంతటా ఈశ్వర స్వరూపాన్ని జ్ఞాననేత్రంతో చూడలేకపోతే భూమిని శివలింగంగా, ఇది అంత పృథివీ లింగ స్వరూపం అండి. వాయువు శివస్వరూపం అండి. కాబట్టి మీకు భగవంతుడు ఎక్కడున్నాడు? ఎప్పుడూ అంతటా మీ పక్కన, మీ చుట్టూ, మీలో బయట పరివ్యాప్తమై ఉన్నాడు, ఇంకొక చోట లేడు. ఇప్పుడు అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ఈ తత్వాన్ని వాక్కు ఉద్ధరణము పెంచుట. పైకి మూర్తి గారు అంటాను, కానీ మూర్తి గారు అని పేరు కలిగినటువంటి పంచభూతములతో తయారైనటువంటి ఈ శరీరముగా ఉన్న పరమాత్మ మూర్తి. ఇక్కడ ఉన్నటువంటి వరహాలరావు గారు అనేటటువంటి పేరుని పెట్టుకుని నా ఎదురుగుండా కూర్చున్నటువంటి ఈయన యొక్క రూపములో ఉన్నటువంటి పంచభూత సంఘాతమైన ఈ శరీర రూపమునందున్న పరమాత్మ. కాబట్టి నామరూపములుగా ఉన్న అంతా పరమాత్మ. ఆయనలో ఉన్న పృథివీ లింగం, ఆయనలో ఉన్న జలం లింగం, ఆయనలో ఉన్న వాయువు లింగం, ఆయనలో ఉన్న ఆకాశం లింగం, ఆయనలో ఉన్న అగ్నిలింగం, ఆయనలో ఉన్న యజమానుడి లింగం, నాలో ఉన్న యజమానుడి లింగం, ఆయనలో ఉన్న ఆత్మలింగం, నాలో ఉన్న ఆత్మలింగం. కాబట్టి ఏమిటి భేదం ఉంది? ఇంకా అవే ఉన్నాయి, అక్కడ అవే ఉన్నాయి, ఇక్కడ అవే ఉన్నాయి. అంతటా ఉన్నది ఏముంది? ఇప్పుడు అన్ని కలిపేస్తే ఒక్కటే ఉన్నది. ఈ ఏకం వైపుకి తిప్పాలి ఆచార్యుడు. బహుత్వం వైపుకి తిప్పడానికి చాలా ఉన్నాయి అని చెప్పడానికి గురువు అక్కర్లేదు, అది సహజంగా ఉంటుంది అజ్ఞానం. చాలా ఉన్నాయండి, మీరున్నారండి, నేనున్నానండి, ఏదో ప్రపంచం ఉందండి, జగత్తు ఉంది, జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి గురువు ఎందుకండి? అక్కర్లేదు. అది మీకు సహజంగా తెలుసు. ఇదిగో జగత్ అండి, నేనున్నాను జీవుడు, అడిగో ఉన్నాడు పరమాత్మ, ఈ మూడు చెప్పడానికి ఈశ్వరుడు ఎందుకు? అక్కర్లేదు. ఏ అజ్ఞానైనా చెప్తారు దాన్ని. 3గా 4గా 5గా 10గా నీకు కనపడుతున్నవి అన్ని కావు, ఒక్కటే అని చెప్పడానికి జ్ఞానం కావాలి. ఇది చెప్పడానికి గురువు కావాలి. ఇప్పుడు శంకరాచార్యులు వారు మోహము చేత, అంటే అజ్ఞానము చేత, తాను ఒకటి, ప్రపంచం ఒకటి, సుఖమునకు హేతువు డబ్బు అని వ్యాకరణమును అడ్డు పెట్టుకున్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఎదురుగా నిలుచోపెట్టి సమస్త జాతి ఈ మూఢత్వంలోనే ఉందని మూఢమతేని ఉద్దేశించి ముందు పెట్టెక్కించడానికి గోవిందనామం పలికించారు. ఆ గోవిందనామమే చివరికి వెళ్ళిపోయినా ఉంటుంది. అంటే అంతటా వాక్కు వింద బాగా తంతువుగా సాగితే ఈశ్వర దర్శనమే అగును. కాబట్టి ఇంత ప్రజ్ఞతో చూడగానే కోపం వచ్చినట్టు కనపడినా లోకోద్ధరణమే ఆయన యొక్క ధ్యేయం. అంత కోపంలో కూడా అనవసరపు మాట ఉండదు, పుల్లు మాట ఉండదు ఆచార్యుల దగ్గర. ఎంత గొప్ప మాట చూడండి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి. సంప్రాప్తే సన్నిహితే కాలే. ఏమిటి శంకరాచార్యుల వారికి బాధ? ఏమవుతుంది చచ్చిపోతే? లోపల ఉన్నటువంటి వాడు ఇతరమైన విషయాల మీద వ్యగ్రతతో దృష్టి సారించి చచ్చిపోతే వాడు మళ్ళీ మనుష్య జన్మలోకి రాడు. మనుష్య జన్మకి మాత్రమే బుద్ధి ఉంది, మనుష్య జన్మకి మాత్రమే నామము చెప్పగలిగిన శక్తి ఉంది, మనుష్య జన్మకి మాత్రమే బోధ చేసే అర్హత ఉంది, మనుష్య జన్మకి మాత్రమే బోధని అర్థం చేసుకునే శక్తి ఉంది. ఇవి ఏవీ మిగిలిన ప్రాణులకు లేవు. నన్ను ఉపన్యాసానికి పిలిస్తే ఓ దేవాలయం వాళ్ళు పిలుస్తారు, సత్సంగం వాళ్ళు పిలుస్తారు, ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు పిలుస్తారు, లేకపోతే ఇంకోళ్ళు పిలుస్తారు. అంతేకాని నన్ను ఎప్పుడూ కూడా ఒక కుక్కల సంఘం నన్ను వచ్చి ఉపన్యాసం చెప్పమని అడగదు కదా. ఎందుకు అడగదు? అవి వాటిలో పంచభూతాలు లేవా? ఉన్నాయి, కానీ వాటి ఎందు ఏది లేదు. ఒకటి తెలుసుకోబడవలసిన వస్తువు ఉన్నది అన్న జిజ్ఞాస దానికి అసలు ఉండదు. దానికి లేకపోతే నువ్వేమయ్యో నువ్వు చెప్పచ్చు కదా. అంటే నేను చెప్పినా అది పొందలేదు, బోధ వల్ల దానికి ఏం ప్రయోజనం ఉండదు. 2 గంటలు కూర్చున్నా దాని యందు ఏ మార్పు రాదు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే బోధని పొందగలిగిన స్థితి, బోధ వలన మారగలిగిన స్థితి ఆ ప్రాణికి లేదు. అందుకే శంకరాచార్యులు వారు పశువు అని అనలేదు, మూఢమతే అన్నారు. నువ్వు నా మాట విని మారగలిగినటువంటి దక్షత కలిగిన మనుష్య జన్మలో ఉన్నావు. మనుష్యుడికి ఆ యోగ్యత ఉంది, కానీ ఇది మరిచిపోయి నువ్వు ఈ బోధని విని నేను బాగా తెలుసుకుని ఒక మంచి పదంలో నడవాలని మర్చిపోతున్నావు, తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. నీ మార్గం దిద్దుకో. ఇప్పుడు ఇది కేవలం ఆ బ్రాహ్మణుడికి చెప్పారా, తన శిష్యుడికి చెప్పారా, లోకానికి అంతటికీ చెప్తున్నారా? లోకానికి అంతటికీ చెప్తున్నారు. కాబట్టి భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే అన్న మాట మార్గాల్ని వెతుక్కుంది శంకరాచార్యుల వారి యొక్క నోటి వెంట. కాలస్వరూపంలో నిన్ను ఇలా తినేస్తే
వచ్చేస్తోంది మృత్యువు కాల రూపంలో. ఇలా ఉండగా వస్తే ఏమిటంటే నాకు ఇబ్బంది ఏమిటి? ఇప్పుడు బ్రాహ్మణుడు ఏ స్థితిలో ఉన్నాడు? వ్యాకరణ సూత్రాల్ని బాగా పైకి చదువుతుంటే, అయ్యో ఈయనకి బాగా వ్యాకరణం వచ్చండి, మనం ఈయన దగ్గరికి వెళ్ళి వ్యాకరణం చదువుకుందామని నలుగురు వచ్చి నలుగురు విద్యార్థులు చేరితే వ్యాకరణం చెప్పుకుంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇప్పుడు శంకరాచార్యులు వారు తాను ఎందుకు కోపడి మూఢమతి అన్నారు అన్నది వివరణ చేస్తున్నారు. ఇది శంకరుల యొక్క పరమ వినయం. ఆయన వివరణ చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏముందండి? ఆయన చెయ్యలేదనుకోండి, శంకరాచార్యుల వారు తప్పు చేశారని మీరు అనగలరా? మీరు అనలేరు, ఆ బ్రాహ్మణుడే అనలేదు. కానీ మరి శంకరాచార్యుల వారు ఎందుకు వివరణ చేస్తారు అంటే, లోకమునకు అందాలి సందేశం. రెండు, తాను అనవసరంగా మాట్లాడలేదు అన్నది తెలియాలి. అందుకని ఇప్పుడు శంకరాచార్యుల వారు 2వ శ్లోకంలో చెప్తారు దాన్ని. ఈ శ్లోకం నాకైతే అనిపిస్తుంది, చాలా దూరం తప్పుత్రోవలో ప్రయాణం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి, ఉదాహరణకి నేను విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, నేను కత్తిపూడి జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత విశాఖపట్నం వెళ్ళాలంటే అటువైపుకి వెళ్ళాలి. నేను విశాఖపట్నానికి సింహాచలం పాదయాత్ర చేస్తాను అనుకుని, లేకపోతే నేను తొందరగా సింహాచలం వెళ్ళాలి అనుకుని నేను బయలుదేరాలి. కానీ నేను పొరపాటున ఏం చేశానంటే, విశాఖపట్నం వైపుకి నడవడం మానేసి రాజమండ్రి వైపుకి నడవడం మొదలెట్టాను. తీరా నేను రాజమండ్రి దాకా 43 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక గంటలో నేను సింహాచలం చేరాలి. ఏమండి నేను సింహాచలానికి దగ్గరలోనే ఉన్నానా అని అడిగాను. ఎవరో ఒక ఆయన అన్నాడు, సింహాచలం నీ బుర్రా, సింహాచలం అయితే అట్టెళ్ళాలి, నువ్వు ఇటు వచ్చావు, రాజమండ్రి వచ్చావు, ఇప్పుడు నాకు వేరే మార్గం ఏం లేదా, నేను ఉద్ధరింపబడలేనా అని అడిగారు అనుకోండి. అడిగితే ఆయన మీరు బెంగ పెట్టుకోకండి, నాకు ఒక చార్టర్డ్ ప్లేన్ ఉంది, అందులో 2 కూర్చోవచ్చు, నేను స్వయంగా డ్రైవ్ చేస్తాను. మీరు వైజాగే కదా వెళ్ళాలి, నేను కూడా విశాఖపట్నమే పెడుతున్నాను, ఒక 30 నిమిషాల్లో నేను మిమ్మల్ని విశాఖపట్నం చేర్చేస్తాను, రండి కూర్చోండి నా విమానంలో అని చెప్పి ఆయన మిమ్మల్ని మధురపూడి విమానాశ్రయానికి తీసుకెళ్ళి తన విమానంలో కూర్చోబెట్టుకుని ఒక 30 నిమిషాల్లో విశాఖపట్నం విమానాశ్రయంలో దింపేసి, మీకు ఇంకా 1.5 గంట టైం ఉంది, మీరు ఇప్పుడు సింహాచలం వెళ్ళిపోండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీకు ఆయన చేసిన ఉపకారం అసలు మీ జీవితంలో మీరు మర్చిపోతారా? నేను రాజమండ్రి వెళ్ళిపోవడం ఏమిటి, ఆయన కనపడి విమానం ఎక్కించుకోవడం ఏమిటి, 2 సీటర్ ప్లేన్ ఏమిటి, ఆయనే దాన్ని నడపడం ఏమిటి, నన్ను వైజాగ్లో దింపడం ఏమిటి అని మీరు అనుకోరు. శంకరాచార్యుల వారు మోహముద్గరంలో చేసిన గొప్ప ప్రయోజనం ఇది. చాలా కాలం ఆయుర్దాయంలో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు తప్పు మార్గంలోకి వెళ్ళిపోయినటువంటి వాడిని చాలా తొందరగా ఒక విమానం ఎక్కించేసుకుని ఆయన మళ్ళీ ఎటువైపుకి వెళ్ళాలో అటువైపుకి తిప్పేశారు ప్రయాణం. ఈ తిప్పేయడం ఎంత కష్టతరమైన పని అండి. బతిమాలి బామాలితే జరిగే పని కాదు. అందుకే మూఢమతే అని మళ్ళీ 2వసారి మాట్లాడతారు. మూఢ జహీహి ధనాదమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభతే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకైతే అనిపిస్తుంది ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవలసినటువంటి రీతిలో, ఎందుకంటే అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు వచ్చేసాయి, దాన్ని ఎలా శంకరాచార్యుల వారి యొక్క హృదయం ఎలా ఉందో అలా మీరు అర్థం చేసుకుంటే ఆ శ్లోకం ఒక గొప్ప మలుపు తిప్పుతుంది మిమ్మల్ని. చూడండి, శంకరాచార్యుల వారు మనుష్యులు చేస్తున్నటువంటి పొరపాట్లని ఎత్తి చూపిస్తున్నారు. అజ్ఞానం ఎందుకు వస్తుందండి? పొరపాటు వైపుకి తిరగడమే అజ్ఞానం. ఇప్పుడు ఈ మోహాన్ని పగలగొట్టాలి, ముద్గలను కొరణ పెట్టి కొట్టాలి. మొట్టమొదటి దెబ్బ దేని మీద కొట్టారు శంకరాచార్యుల వారు అంటే, మొదటి దెబ్బ కామం మీద మాట్లాడలేదు శంకర భగవత్పాదులు. మొదటి దెబ్బ దేని మీద మాట్లాడారంటే తృష్ణ మీద మాట్లాడారు. ఆయన ధనం గురించి కూడా మాట్లాడలేరు. చాలామంది ధనం గురించి మాట్లాడారు ఇందులో అనుకుంటారు. ధనము అన్న మాట ఆయన మాట్లాడుతున్నటువంటి దానిలో ఒక చిన్న భాగం అంతే. ఎందుకనంటే మీకు పురుషార్థములు అని 4 ఇచ్చేశారు ఋషులు. మనుష్యుడు ఏమి పొందాలి అంటే, మీరు ఏమంటే నేనేం పొందాలంటే మీరు ఎవరిని అడగక్కర్లేదు. రోజు పూజ చేసేటప్పుడు చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్పేసుకుంటారు. ఈ 4 నేను పొందాలి. ఏం పొందాలి? మొట్టమొదటిది ధర్మము, ధర్మము తర్వాతది అర్థము, అర్థము తర్వాతది కామము, తర్వాతది మీరేం పొందక్కర్లేదని మిమ్మల్ని పొందేస్తుంది. ఈ 3 మీరు పట్టుకుంటే మొదటి దానితో మిగిలిన 2 ముడేస్తే 4వది మీకు వస్తుంది. 4వ దాన్ని నేను పొందుతానని దానికి ఏం ప్రయత్నం ఉండదు. ధర్మము చేత అర్థకామములను ముడివేయాలి.
ఈ మొట్టమొదటిది ఏది? అర్థము. ఈ అర్థము ధర్మంతో ముడిపడాలి. ఎలా పడాలి అంటే అర్థము అనగా ఏమి అసలు శాస్త్రంలో అంటే అర్థము అన్న మాటని ఎంత విశాలమైన కోణంలో శాస్త్రం మాట్లాడిందంటే కేవలం డబ్బు కాదు, అందులో మీకున్నటువంటి భూములు, మీకున్నటువంటి ఇళ్ళు, మీకున్నటువంటి సంతానము, మీకున్నటువంటి పరివారము, మీకున్న సేవకులు, మీ భోగభాగ్యములు, ఇవన్నీ కలిపి అర్థమవుతాయి. ఈ అర్థములో ఒక భాగము ధనము. ఒక్క ధనం ఎటువంటి ప్రధాన పాత్ర పోషించగలదో శంకరాచార్యుల వారు చెప్తున్నారు. మూఢ జహీహి ధనాగమ కృష్ణ. ఆయన చెప్పిన మాటని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనిషికి పుట్టినప్పుడు ధనముతో అవసరము ఏమీ ఉండదు. పుట్టగానే భవతి ఉన్నాడు అని అనిపించుకోవాలి. ఉన్నాడు అని అనిపించుకోవడానికి మీ చేతిలో మీరు ఏమైనా నోట్ల కట్టలు పట్టుకుంటారా? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు, వెళ్ళిపోయేది నాడు వెంటరాదు. వెళ్ళిపోయేటప్పుడు వెంటరాదు, పుట్టినప్పుడు మనతో రాను లేదు. కేవలము భగవదనుగ్రహము చేత తల్లిలో కలిగినటువంటి ప్రేమ వలన వచ్చినటువంటి పాల చేత మనం బ్రతికాం. ఇంకొంచెం పెరిగే వరకు అర్థము యొక్క పాత్ర ఏం లేదు. ఆ తరువాత కూడా మీ స్వప్రయత్నంలో, నేను మాట్లాడేది మీ తండ్రి గారు మీ స్కూల్ ఫీజు చెల్లించారు వేరే విషయం, మీరు పెరిగి పెద్దవారైన తర్వాత మీ అంతట మీరుగా బ్రతకడానికి అర్థం అవసరమా కాదా? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ కోణాన్ని. నాకు అర్థం అక్కర్లేదండి, నాకు డబ్బు అక్కర్లేదండి, నేను డబ్బు సంపాదించను అన్నారు అనుకోండి, దోషం. ఉద్యోగం పురుష లక్షణం అన్న మాటని చాలామంది ఎలాగా అన్వయం చేస్తారంటే ఉద్యోగం అంటే ఏ జాబ్ అన్న స్టేటస్లో మాట్లాడతారు. ఉద్యోగం అంటే జాబ్ అని కాదు, ప్రయత్నం. అప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం అంటే జాబే అయితే ప్రతివాడు జాబే చెయ్యాలి డబ్బుకి. అసలు ఇంకా స్వతంత్రత అన్నదేం ఉండదు. ఒక వ్యవసాయదారుడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఆయన ఎవరి కింద ఏం పనిచేయట్లేదు కదా. మరి ఆయన సంపాదించినటువంటి డబ్బు అప్పుడు మీరు చెప్పిన కోణంలోకి రాదా? ఉద్యోగంలోకి కాదు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఆయన భూమి దున్నడం ధనం కోసం ప్రయత్నం. ఒక కుమ్మరివాడు ఉన్నాడు, కుండలు చేయడం ప్రయత్నం. ఆ కుండలమ్మి 4 డబ్బులు సంపాదించడానికి. నేనున్నాను ఒక ఆఫీసులో కూర్చుని, నేను ఈ ఉద్యోగంలో ఉండడానికి, నేను ఇక్కడ కూర్చుని ఈ సంస్థ తరపున ఈ బాధ్యత నిర్వహించడానికి నేను దక్షత కలిగిన వాడనే అని ప్రతిక్షణం నిరూపించుకుంటుంటాను. ఆ ప్రయత్నం, ఈ ప్రయత్నంలో నేను వీడు పనికి మారినవాడు అని నేను పై వాళ్ళ చేత అనిపించుకున్నాను అనుకోండి, వెంటనే వాళ్ళు ఏమంటారంటే నువ్వు మా సంస్థకు తగిన వాడవు కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫైనల్ సెటిల్మెంట్ ఇచ్చేస్తారు. ప్రతి క్షణం 10 నుంచి 5:30 వరకు నేను ఆ కుర్చీలో కూర్చుంటే నా పై అధికారి పిలిచి నువ్వు ఇది రాయి అంటే నేను అది రాయడానికి సంసిద్ధంగా ఉండాలి. అంటే ప్రతి క్షణం ఉద్యోగం. ఆ 10 నుంచి 5:30 సంస్థ ప్రయోజనాల్ని సాధించడానికి కావలసిన ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఉద్యోగం అన్నమాట ప్రయత్నం. మీకు ఒక స్థితి వచ్చిన తర్వాత మీరు ప్రయత్నం చేయాలి, ఉద్యోగం చేయాలని కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఉద్యోగం సంపాదించుకోవాలంటే శాస్త్రం ఎప్పుడు మాట్లాడదు. ప్రయత్నం చేయవలేను, కర్తవ్యనిష్టతో మాట్లాడతాయండి శాస్త్రాలు. నువ్వు డబ్బు సంపాదించడానికి ఉద్యోగమే చెయ్యి అని శాస్త్రం ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రయత్నం చెయ్యి. ప్రయత్నము నువ్వు చేస్తే ఆ పైన నిన్ను అనుగ్రహించడానికి ఎవరున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ మీరు ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి ఈ ఉద్యోగం అన్న మాటలో. మీరు చూడండి, అనేక మంది ఒక వ్యాపారంలోనే ఉంటారు. కొంతమంది ఆ వ్యాపారంలో దివాళా తీసేసామండి, ఉన్నవన్నీ కూడా అమ్మేసుకున్నామండి అంటారు. నేను ప్రత్యేకించి ఈ మాటలు సినీ నటుల యందు బాగా వింటుంటాను. ఇవాళ మాకు రూపాయి లేదండి, అంతా అయిపోయింది, విరాళాలు ఎవరు ఇవ్వట్లేదు, చాలా ఎంత దీనమైన జీవితంలో ఉందో ఫలానా సినీ నటిని వేస్తుంటారు. ఆవిడికి వైద్యానికి కూడా ఖర్చు లేదు, హాస్పిటల్లో ఉంది అని కొంతమంది గురించి చెప్తారు. ఒక్కొక్కడు కోట్లకి పడగలెత్తి బంగారు ఇటుకలతో ఇల్లు కట్టుకుని ఉంటాడు. ఇద్దరూ సమానంగానే సంపాదించారు. ఒకడు హాస్పిటల్లో ఉంటే సెలైన్ బాటిల్కి డబ్బు లేకపోవడం ఏమిటి, ఒకడికేమో బంగారు ఇటుకలతో ఇల్లు ఉండడం ఏమిటి? అంటే తేడా ఎక్కడొచ్చేస్తుందంటే ఐశ్వర్యము నిలబడుటయందు మాత్రం మీ ప్రయత్నము యొక్క స్థితి ఉండదు. అది ఈశ్వరానుగ్రహం చేతి ఉంటుంది. ప్రయత్నము అందరిది ఒకటే, కానీ
ఆ సమయానికి ఈశ్వరానుగ్రహాన్ని బట్టి మీకు ఉండేటటువంటి ఐశ్వర్యపు స్థాయి ప్రతి క్షణం మారిపోతుంటుంది లోకంలో. ఈ క్షణంలో కోటీశ్వరుడిగా ఉన్నవాడు రేపటికి ఎందుకు పనికిరాని దరిద్రుడైపోవచ్చు. నిన్న దరిద్రుడుగా ఉన్నవాడు కోటీశ్వరుడైపోవచ్చు. మీరు చాలా మంది జీవితాల్లో వింటుంటారు. అంబానీ జీవితంలో, టాటా జీవితంలో ఇదేంటి, నేను బీకామ్ చదువుకునే రోజుల్లో ఇండియన్ క్యాపిటల్ ఈజ్ సస్పిషియస్ అండ్ షాయ్ అని ఒక ఆయన చెప్తుండేవాడు. ఆ రోజుల్లో పెట్టుబడి పెట్టని రోజుల్లో ఆయన పెట్టుబడి పెట్టి అంత స్థాయికి ఎదిగాడు అని. ఇవాళ ఎన్ఎస్సిఎల్లో మీరు ఒక ఆధ్యాత్మిక ప్రసంగం జరుగుతున్న ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అంటే, ఇవాళ ఈ సమస్త ఐశ్వర్యమునకు ఆయన కారకుడు. ఆయన యందు ప్రవేశించి ఆనాడు అమ్మవారు చేయించిన ఈ పెట్టుబడి కారణం. అది అలా పెరుగుతూ వస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, ఉద్యోగం ప్రయత్నం మీరు చేస్తారు, ఐశ్వర్యం రావడం మీ చేతిలో ఉండదు. ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళందరూ కోట్లు గణించారా? ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలు లాభాల్లో ఉన్నాయా? లేకపోతే చెరుకు ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళందరూ లాభాలు సంపాదించారా? చెరుకు ఫ్యాక్టరీలు అన్ని ప్రాఫిట్లో ఉన్నాయా? కొన్ని కోఆపరేటివ్ సొసైటీలు కూడా వెళ్ళి మూతలు పడిపోయాయి. ఎందుకు మూతలు పడిపోతాయి అంటే, ఉద్యోగం ప్రయత్నం వరకే మీ లక్షణం. ఈశ్వరానుగ్రహం మీ యందు ఉండాలా ఉండకూడదా, ఏ స్థాయిలో ఉంచాలి ఈశ్వర నిర్ణయం. దీని వలన ఐశ్వర్యం మారుతుంది. కానీ మీరు మాత్రం ఐశ్వర్యము కోసము ప్రయత్నము చేయవలసినదే, డబ్బు సంపాదించవలసినదే. డబ్బు సంపాదించవద్దు అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. మీరు డబ్బులు సంపాదించకండి, మీరు నిర్భాగ్యంగా ఉండండి, మీరు సన్యాసిలా బతకండి అని ఎప్పుడు చెప్పరు. మీరు డబ్బు సంపాదించండి అని చెప్తుంది శాస్త్రం. కానీ శాస్త్రం దేని గురించి మాట్లాడుతుంది అంటే, వితృష్ణ, తృష్ణకి మాత్రము లొంగకు అని చెప్తుంది. ఈ తృష్ణ అన్న మాట చాలా గంభీరమైన మాట వేదాంతంలో. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ధనము కోసమని ప్రయత్నము చేసేటటువంటి వాడు తనకి తెలియకుండా ఇరుక్కునేది దేని యందు అంటే తృష్ణ యందు ఇరుక్కుంటాడు. సాలెగూడు ఉంటుంది. సాలెపురుగు ఏం చేస్తుందంటే గూడు కట్టేస్తుంది. కట్టేసి చక్కగా ఓ మూలకెళ్ళి కూర్చుంటుంది కనపడకుండా. చక్కగా మెరుస్తూ ఉంటుంది ఆ సాలెగూడు. అలా ఎగురుతున్నటువంటి ఏగో దోమో ఏమనుకుంటుందంటే, ఇదేదో భలే ఉందిరా తెల్లగా మెరుస్తూ, ఒక్కసారి వాలదామని వాలుతుంది. అంతే, వాలడమే తప్ప ఇంకా లేవడం ఉండదు దాంట్లోంచి. అది వాలగానే దానికి తెలియదు ఇంకా దాని మీద ఎలా నడవాలో. ఆ సాలెగూటి మీద సాలెపురుగు ఒక్కదానికే తెలుసు ఆ తాళ్ళు తెగిపోకుండా రావడం. అది వస్తుందో మూల నుంచి, ఇక ఒకసారి వాలినది వెళ్ళదు అని దానికి తెలుసు. అది వచ్చి తనకున్నటువంటి వాడి కోరలతో పొడిచి విషం ఎక్కించి చంపేసి చక్కగా ప్రశాంతంగా హాయిగా కూర్చుని తినేస్తుంది. చిత్రం ఏమిటంటే, ఏ ఈగ దాని కాళ్ళకి దారాలల్లుకోవడం వల్ల విడిపించుకోలేకపోయిందో ఆ కాళ్ళని చక్కగా విడిపించి తినేస్తుంది ఆ సాలెపురుగు. ఐశ్వర్యమునందుండేటటువంటి తృష్ణకుండే లక్షణం అదే. ధనము యొక్క ప్రయోజనమును గుర్తించాలి. ధనము యొక్క ప్రయోజనం ఏమి అంటే, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి 3 తప్పకుండా ఉండాలి. ఒకటి, మీరు అంటే నేను వినాదైన్యైన జీవితం అన్న మాటని మారుస్తున్నాను. ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన అవసరం ఉండకూడదు. ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన వాళ్ళు ఇద్దరే శాస్త్రంలో. ఒకడు బ్రహ్మచారి. బ్రహ్మచారి అన్నం తింటే ఇలా చెయ్యి చాపనిదే తినకూడదు. భవతి భిక్షాందేహి అని అడిగి వచ్చినటువంటి కబళాన్ని తాను తినాలి. సన్యాసి వండుకు తినకూడదు. ఆకలి వేస్తే 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగి కబళాన్ని తినాలి. గృహస్థు తన జీవిత పర్యంతము ఒకరి వద్ద చెయ్యి చాపి తినే ప్రయత్నం చేయకూడదు. అంతకన్నా హేయము, అంతకన్నా ఆత్మహత్య సదృశము గృహస్థుకి వేరొకటి లేదు. కాబట్టి దానము పట్టగలిగిన అర్హత ఎవరికిచ్చింది శాస్త్రం? బ్రహ్మచారికి దానం పట్టే అర్హత లేదు, కన్యాదానం తప్ప. కన్యాదానం 4 విభక్తి ఉండదు, అందుకని అది పూర్తి దానం కాదు. సన్యాసి దానం పుచ్చుకోకూడదు. మరి ఎవరు పుచ్చుకోవచ్చు దానం? ఒక్క గృహస్థు పుచ్చుకోవచ్చు. ఎందుకు పుచ్చుకోవచ్చు? దాచుకోవడం అనేటటువంటిది అంగీకరింపబడినది ఒక్క గృహస్థుకు మాత్రమే. ఎంత దాచుకోవచ్చు అంటే, దీనికి శాస్త్రం ఒక పరిమితి విధించింది. నీ శరీరము
ఉద్యోగమునందు అన్ని వేళలా ఉండలేదు అంటే ప్రయత్నమునందు ఈ శరీరము జర్జరీభూతం అవుతుంది, కొన్నాళ్ళకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కూడా నేను నా ఇల్లు గడవడానికి ఎక్కడో అక్కడ ఉద్యోగం చూసుకోవాలండి, బరహాలు రాదు, నాకు ఎక్కడన్నా ఏదైనా కంపెనీలో ఏ పార్ట్ టైమో ఇప్పిద్దరో 2000 లేకపోతే ఎలా గడుస్తుంది, ఇల్లు అనేటటువంటి రోజు రాకూడదు. దీపం ఉండగా, ఈ శరీరమునందు ఓపిక ఉండగా, ఈ శరీరము జర్జరీభూతమైన తర్వాత బతకడానికి కూడా కావలసినది కూడబెట్టుకోవచ్చు, అంతవరకే తప్ప దాన్ని దాటి కూడబెట్టవచ్చా? అలా కూడబెట్టడమే తృష్ణ. ఎక్కడ తృష్ణ ఏర్పడిందో మీరు ఎర్రసిరాతో గీత గీసుకోగలగాలి. నా జీవితము వృద్ధాప్యమునందు ప్రవేశిస్తే నేను ధర్మ మార్గంలో ఉండి ఈశ్వర చింతనలో ఉండి ఏదో పొద్దున్న పలహారం చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి 2 అరటిపళ్ళు మజ్జిగ తాగి పడుకుని నాకు మరణ సదృశమైన వ్యాధి వచ్చేస్తున్నప్పుడు నేను సాక్షిగా ఉండి శరీరాన్ని దానికి అప్పజెప్పగలిగితే నాకు ఏమాత్రం డబ్బు కావలసి ఉంటుంది. దాన్ని మీరు వ్యయం చెయ్యకుండా దాచుకోవచ్చా, దాచుకోకూడదా? గృహస్థు దాచుకోవచ్చు. కానీ నా కొడుకు కోసం, నా అల్లుడి కోసం, నా మనవడి కోసం, నా మునిమనవడి కోసం అర్థం లేకుండా నేను విపరీతంగా తిరిగి అదే పనిగా నా ఒంట్లో ఓపికొన్నన్నాళ్ళు డబ్బు సంపాదనే ధ్యేయంగా తిరిగితే దాని పేరు తృష్ణ. ఇప్పుడు అది ఏం చేస్తుంది? అది ఒక మాయ చేస్తుంది. ఇంత నీకు చాలు అని ఎప్పుడూ చెప్పదు. మీరు ఒక దాహం వేసింది అనుకోండి, ఇన్ని నీళ్లు తాగితే మీకు చాలు, దాహం తీరిందంటుంది. ఆకలి వేసింది అనుకోండి, ఇంత అన్నం తింటే చాలు, ఇంకా తినకంటుంది. మీరు కొంతసేపు పడుకున్నారనుకోండి, చాలు నీకు నిద్ర, ఇంకా నిద్ర పట్టట్లేదని తెలివి వచ్చేస్తుంది. మీరు కొంతసేపు ఇంద్రియాలతో ఆనందాన్ని పొందారనుకోండి, ఏ కంటితోనో చూస్తూ ఆనందం పొందారనుకోండి, చాలు, ఇంకా ఈ కళ్ళు అలిసిపోయింది, ఇంకా కంటితో చూసి పొందే ఈ సుఖం చాలంటుంది. కానీ ఒక్క ధనం విషయంలో మాత్రం ఎంత సంపాదించి ఎన్ని కోట్లు తీసుకొచ్చి మీరు దాయండి, ఇంకా చాలు అని అందం. దీనికి తృష్ణ అని పేరు. దీనికి తృష్ణ అన్న మాట ఎందుకు వాడారో తెలుసా అండి? మనకి శాస్త్రంలో మృగతృష్ణ అని ఒక మాట ఉంది. మృగము అంటే జంతువు. జంతువు సాధారణంగా వేటాడబడుతుంది, వేరొకరి చేత కొట్టబడేదైతే జంతువుని పిలుస్తాం. కొట్టబడుతుంది. ఆ జంతువు ఎడారిలో మంచి దాహంగా ఉన్నప్పుడు దూరంగా చూసి నీళ్లున్నాయనుకుని పరిగెడుతుంది. ఆ పరిగెత్తడంలో దాని దాహం ఇంకా ఎక్కువైపోతుంది. పరిగెత్తి అక్కడికి వెళుతుంది. అక్కడ నీళ్లు ఉండవు. మళ్ళీ అక్కడి నుంచి చూస్తుంది, ఇంకా దూరంగా నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది. మళ్ళీ పరిగెత్తి మళ్ళీ వెళుతుంది. ఆఖరికి అలా ఎంత పరిగెత్తినా దానికి నీళ్లు కనపడక ఆ నీళ్లు దొరక్క ఆయాసపడి అక్కడ పడి మరణిస్తుంది. తృష్ణ కూడా మిమ్మల్ని తిప్పేస్తుంది. తిప్పితే ఏమైందంటే, ఎందుకండి శంకరాచార్యుల వారికి అంత కోపం? మేము సంపాదించుకుంటాం, 50 కోట్లు సంపాదించుకుంటాం, మా పిల్లలు తింటారు. శంకరాచార్యుల వారికి ఏమిటి బాధ? ఎందుకు నీకు ఆ తృష్ణ ఉండకూడదు అని శంకరాచార్యుల వారు ఎందుకు 10 మాటలు చెప్పడం? అంటే శంకరాచార్యుల వారు అంత అమాయకంగా ఏం మాట్లాడరు. తాను సన్యాసిని కాబట్టి మిమ్మల్ని సంపాదించుకోవద్దనేంత అవివేకి కాదు శంకర భగవత్పాదులు. ఆయన ఈ మాట చెప్పడం వెనక అతను ఒక పెద్ద రహస్యాన్ని దాచారు. ఇది మీరు వివేచన చేత గ్రహించవలెను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఒక పరమ సత్యమైన మాట, జీవిత గమ్యాన్ని తిప్పగలిగిన మాట నేను మాట్లాడుతున్నాను. లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్యాహ అని ఒక నామం ఉంది. ధన్య అంటే ఏమిటో తెలుసా అండి? మన జీవితంలో ఐశ్వర్యం వైపుకి విపరీతమైన మోహం పెట్టుకుని తృష్ణతో అదే పనిగా చచ్చిపోయేంత వరకు సంపాదించడమే ప్రయత్నంగా తిరిగి డబ్బు సంపాదించాడు అనుకోండి, ఈ మనస్సుకి ఒక బలహీనత ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, మీరు ఏ వస్తువు పట్ల బాగా వ్యగ్రతతో ఉన్నారో దాన్ని లోపల దాస్తుంది. మీరు అందుకే చూడండి, దీపం ప్రజ్వాల్య అంటారు. మన వాళ్ళు పూజ చేస్తే ముందు దీపం పెట్టమంటారు. మీరు దీపశిఖను అలా చూసి కళ్ళు మూసుకోండి, అది వెంటనే దీపశిఖని చూపిస్తుంది మళ్ళీ లోపల. ఈ బాహ్యనేత్రం మూతపడిన వెంటనే దీపాన్ని మళ్ళీ చూపిస్తుంది, దీపశిఖని. అలా మీరు ఐశ్వర్యం గురించి తిరగ్గా తృష్ణలో పడిపోయి ఉండిపోతే మనస్సు గోప్యంగా ఒకటి దాస్తుంది.
నాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, నాకు ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఇన్ని ఎన్ఎస్సి సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇంత బ్లాక్ మనీ ఉంది, ఇంత వైట్ మనీ ఉంది, ఇన్ని డిపాజిట్లు ఉన్నాయి, ఇంత ఇక్కడ దాచాను, ఇంత బంగారం ఉంది, ఇది మా ఆవిడికి తెలుసు, ఇది పిల్లలకి తెలుసు, ఇది ఇంకా ఎవరికి చెప్పలేదు. ఇదే వ్యగ్రత ఎందు మీరు అలవాటు చేశారు. ఆ మనస్సుకి ఎప్పుడూ ఐశ్వర్యం అదే తిరుగుతుంటుంది. ఈ ప్రమాణం ఎక్కడొస్తుందంటే శరీరం పడిపోయేటప్పుడు ఈ మనస్సు ఇంద్రియములలో ఉన్న శక్తుల్ని వెనక్కి తీస్తుంది. కంటి శక్తిని వెనక్కి తీసేస్తుంది. కన్ను ఉంటుంది కానీ చూడడం పోతుంది, చెవి ఉంటుంది కానీ వినే శక్తి పోతుంది, వెనక్కి తీసేస్తుంది. అలాగే నాలుక ఉంటుంది కానీ దాని మీద మీరు తీసుకెళ్ళి ఏమైనా పెట్టినా మింగుడు పడదు, రుచి చెప్పలేదు. ఆ రుచి చెప్పగలిగిన సమర్థతని వెనక్కి తీసుకుంటుంది. మనస్సుకి మాత్రమే ఇంద్రియాల్లో ఉన్న శక్తిని వెనక్కి తీసుకునే లక్షణం ఉంటుంది. ఇది వెనక్కి తీసి తనలోకి తీసేసుకుంటుంది, మూట కట్టేసుకుంటుంది. కట్టేసుకుని మనస్సు ఎప్పుడు దేని మీద ఆధారపడుతుందంటే వాయుచలనం మీద ఆధారపడుతుంది. అందుకే ప్రాణాయామం చేయండి మనస్సు నిలబడుతుందంటారు. అది సంకల్ప వికల్ప సంఘాతం. ప్రాణోత్క్రమణం అయిపోతుంది అనుకోండి. ప్రాణోత్క్రమణం అంటే ఇంకా ఆఖరి ఊపిరి వెళ్ళిపోతుండడం. ఆఖరి ఊపిరి వెళ్ళిపోయే ముందు ఈ మనస్సు ఈ ఇంద్రియాలన్నింటినీ మూట కట్టేసుకుని తాను ఏ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోదామని వెతుక్కుంటుంది. ఇది ఏ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతున్నా మీరు జీవించి ఉండగా ఎక్కువ వ్యగ్రత దేని మీద పెట్టారో దానిని స్ఫురణ చేస్తుంది ఆఖరి ఊపిరి ఎందు. ఎందుకంటే దానికి వాయువే ఆధారం సంకల్ప వికల్ప సంఘాతానికి. ఆఖరి ఊపిరిని ఆధారం చేసుకుని స్మరణ చేస్తుంది. ఆఖరి ఊపిరి అమ్మో నా కొడుకనో, అమ్మో నా కూతురనో, అమ్మో నా ఐశ్వర్యమనో, అమ్మో నా ఇల్లనో మీకు ఉండిపోయింది అనుకోండి. ఈశ్వరుడు సాక్షి, ఆయన ఏం జోక్యం చేసుకోడు. భగవద్గీతలో దీన్నే దక్షిణాయనంలో వెళ్ళాడు అంటారు. ఆయన సాక్షిగా ఉండి చిత్రగుప్తుడు అన్న మాటకు అర్థం ఇది. ఆయన ఇక్కడే కూర్చుని ఆఖరి ఊపిరి యందున్న తలంపుని తీర్పుగా చెప్తాడు మీ జీవితానికి. చెబితే ఏమవుతుంది? మొట్టమొదటి దాన్ని ఆర్తచింత అని పిలుస్తారు. అంటే తన కొడుకుల మీద వ్యామోహమా, కూతుళ్ళ మీద వ్యామోహమా, పశువుల మీద వ్యామోహమా, పొలాల మీద వ్యామోహమా, ఇంటి మీద వ్యామోహమా, దేన్ని స్మరణ చేస్తూ వెళ్ళిపోయాడు. వాడు జీవితంలో మనుష్య ఉపాధిలోకి వెళ్ళి కూడా పొందవలసిన దాని వైపుకి మనస్సు పెట్టలేదు కనుక ఇన్ని సంవత్సరములు బ్రతికినా వాడికి హీనోపాధిలోకి పంపించేస్తారు. అంటే తిరియగ్గుల్లోకి వెళ్ళిపోతాడు. ఏ పశువుగానో, కోడిగానో, కుక్కగానో, పిల్లిగానో వెళ్ళిపోతాడు. ఇంకెందుకు బుద్ధి ఇచ్చాం? ఏం చేసాం? 75 సంవత్సరాల వయస్సు ఇచ్చాం, ఏం ఏంటి నువ్వు చేసింది? ఎప్పుడు ఐశ్వర్యం ఐశ్వర్యం, నా వాళ్ళు, నా కూతురు, నా కొడుకు, నా అల్లుడు, నా మనవలు, ఇదే ఆఖరి ఊపిరి తీర్పు. ఆఖరి మనస్సు మూట కట్టినప్పుడు అదే చెప్పింది. అందుకని నీకు అదే ఇస్తున్నాం. నీకు అదే వ్యగ్రత కాబట్టి నీకు హీనోపాధిలోకి పంపిస్తున్నాం. నీకు పశువుల యందు మమకారం ఉంది కాబట్టి, ఐశ్వర్యమునందు మమకారం కాబట్టి నీ ఇంటి ఎందే పుట్టి నీ పొలాలు దున్ను. పశువుగా పుట్టి ఆ ఇంటి పొలాలు దున్నుతాడు. కాబట్టి ఇప్పుడు మనుష్య జన్మయే పాడైపోయింది ఆర్తచింత వల్ల. రెండవది తత్ వ్యతిరేకం, రౌద్రచింత. రౌద్రచింత అంటే నాకు రావలసినది రాకుండా వాడు ఎవడో అడ్డుపడ్డాడని ఉంటుంది కోరిక. అక్కడ కానీ నిజంగా నేను కబ్జా చెయ్యగలిగితే ఎంత డబ్బు వచ్చునో దిక్కుమాలనాడు పేపర్లో రాసేసాడని ఉంటుంది బాధ. ఈ బాధతో అల్లరి చేస్తూ ఆ టెన్షన్లో హార్ట్ స్ట్రోక్ వచ్చిపోయాడు అనుకోండి. అప్పుడు కూడా ఎవరో రాశాడనో, లేకపోతే నాకు వచ్చేదనో, వాడు ఎవడో నాకు అడ్డుపడ్డాడనో బాధ ఉండిపోతే, లేకపోతే ఎవరి మీద కోపం ఉండిపోతే, ఎవరి మీద కక్ష ఉండిపోతే, ప్రేమ ఎంతగా స్మరింపచేస్తుందో కక్ష అంతగా స్మరింపచేస్తుంది. రెండింటిది సమాన భావన. మీకు నేను ఒక విషయం చెప్పనండి. ఈ మధ్యకాలంలో నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెడితే ఆయన మా ప్రిన్సిపాల్ గారు వచ్చే వరకు కోటేశ్వర గారు కూర్చోండి నన్ను ఒక రూమ్లో కూర్చోమన్నారు. ఏదో కొద్దిగా గౌరవం చూపించి కూర్చున్నాను. కూర్చుంటే ఓ టీ పంపించారు. టీ పంపిస్తే సరే ఏదో పంపించారు కదా, నా టీ తాగుతూ ఆయన దాని టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ ఒకటి తీశాను నేను. తీస్తే అందులో ఒక ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త ఒక వ్యాసం రాశాడు. నేను క్యాజువల్గా టీ తాగుతూ, అదేం పురాణం కాదు కదా, టీ తాగుతూ చదవచ్చని చదివాను. చదివితే నేను ఎంత ఆశ్చర్యపోయానంటే అందులో ఒక విషయం రాశాడు ఆయన. మీరు కోరుకున్న వస్తువు మీకు దొరకనప్పుడు మీరు పడేటటువంటి వెంపర్లాట వల్ల మీలో ఉన్న కొన్ని క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఫైర్ అయిపోతుంది. ఎందుకనంటే మీరు పరివేదన పొందద్దు. నాకు అది రాలేదు, నాకు అది పొందలేదు, నేను ఆ విషయం నాకు కానీ అది కానీ కలిసి వచ్చి ఉంటేనా అని తాపత్రయపడ్డంలో కొన్ని క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ పోతుంది.
ఆరోగ్యం కూడా పోతుంది. ఎందుకని అంటే ఎక్కువ ఊపిరిలు తీస్తాడు. అందుకే మరాళి మందగమన, ప్రశాంతంగా ఉంటే ఊపిరి ప్రశాంతంగా ఉంటుంది. క్రోధంలో ఉంటే ఊపిరి ఎక్కువ తీస్తాడు. అప్పుడు ఎక్కువ ఊపిరి తీస్తే ఎక్కువ ఎనర్జీ ఫైర్ అవ్వాలి, అది అనారోగ్యానికి హేతువే. అలాగే మీకు దొరకాలనుకున్న వస్తువు మీకు దొరికి మీరు సుఖాన్ని పొందినప్పుడు క్రోధమునందు ఖర్చయినటువంటి శక్తి కన్నా ఈ సుఖానుభవమునందు ఎక్కువ శక్తి ఖర్చు అయిపోతుంది. కాబట్టి నాకప్పుడు ఆ మ్యాగజైన్ చూసి నేను అనుకున్నాను, ఎంత గొప్పగా రాశాడరా, ఇదే తెల్లవారు లేస్తే మనం వేదాంత వ్యాఖ్యానంలో చదువుతుంటాం. కామము హితశత్రువు, క్రోధము అహిత శత్రువు. ఒకటి మనకి ఫ్రెండ్లా కనబడుతుంది శత్రువు, నీకు చాలా సుఖంగా ఉందంటుంది కొన్నింటిని చూపించి. ఆ సుఖము అన్న దాని చేత మీకు దుఃఖము దాగి ఉంటుంది, అది దూరం అవుతుందేమో అని బెంగ. ఆ సుఖానుభవమునందు కొంత వ్యయమైపోతాం. నాకది రాలేదు అని ఒకటి మీద కక్ష, దాని వలన వ్యయమైపోతోంది. అందుకే మన దేవతలందరూ కూడా చేతిలో పాశం పట్టుకుంటారు. ఈ పాశమునకు గుర్తు ఏమిటంటే నీకున్న తృష్ణ అన్న ఆశాపాశమును తీసేసి వాళ్ళ భక్తి పాశం వేసి పాదాల వైపుకు లాగుతారు దేవతల పాదాలు పట్టుకుంటే. అందుకే అందరూ పాశం పట్టుకుంటారు. యమధర్మరాజు గారి దగ్గర పాశం పడకుండా ఉండాలంటే ఈ పాశాలు ముందే ఎంచుకోవాలి. కాబట్టి ఏమైంది అంటే తృష్ణ అర్థం పర్థం లేకుండా వెంపర్లాడి పరిగెడితే, ఆ క్రోధము పెరిగిపోతే, నాకేదో వస్తువు దొరకలేదు అన్న రౌద్రచింత పెరిగిపోతే, అదే చింతన చేస్తూ ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికి తెలుసు. ఆ వెళ్ళిపోయే ముందు మనస్సు మూట కట్టేటప్పుడు ఇంద్రియ శక్తుల్ని ఈ రౌద్ర చింతతో వెళ్ళిపోతుంది. ఆఖరి ఊపిరి యందు నాకు ఫలానా వాడి ద్రోహం చేశాడు, అదే జ్ఞాపకానికి వచ్చి ఆ ఇంద్రియ శక్తుల్ని తీసుకుని ఆఖరి ఊపిరిలో ఒక రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు రౌద్ర చింతతో వెళ్ళాడు. దానికోసం కాదుగా నిన్ను మనుష్యోపాధిలో పెట్టింది. నీకింత గొప్ప ఉపాధినిస్తే ఏం చేసావు నువ్వు? వ్యగ్రతతో ఎవడి మీదో కక్ష పెట్టుకు బతికావు. ఆఖరి సంకల్పమే దానికి సాక్షి. ఇప్పుడు ఏంటి ఫలితము అంటే దానికి కూడా తిరియకు జన్మే, పశువుగా పంపిస్తారు. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? విచిత్రం ఏమిటంటే మళ్ళీ వెళ్ళి ఎవడింట్లో వీడు శత్రువుగా ఉన్నాడో వాడింటికి వెళ్ళి వాడిని బాధ పెట్టడం మొదలెడతాడు. వాడింటికి వెళ్ళి ఓ కుక్కగా ఉంటాడు, వాళ్ళ ఇంట్లో దొంగలు పడే వాళ్ళకి ఈ కుక్కకి జ్వరం వచ్చి పడుకుంటుంది. కుక్క ఉంది కదా అని వాడు పడుకుంటాడు. అంటే రౌద్ర చింత, వాడి గత జన్మలో వీడి మీద కోపం పెట్టాడు. అందుకని దీనికి ఆ జ్వరంలో అప్పుడే ఎవరో వెళుతుంటే అలాగా మన యజమానేనేమో అనిపించి మళ్ళీ పడుకుంటుంది. దొంగలన్నీ మూటకట్టుకుపోయాక దిక్కుమాల కుక్కలు వాడు కొడతారు మళ్ళీ వీటికి. ఉపాధి మారింది. జీవులు అలాగే ఉంటారు. మహాత్ములు దర్శనం చేశారు దివ్య దృష్టితోటి. కాబట్టి రౌద్ర చింత వలన మళ్ళీ తిరిగి జంతువుల్లో పెడతాడు. అది తృష్ణే, ఇది తృష్ణే. మూడవది ఉంది, దీన్ని శుక్ల చింత అని పిలుస్తారు. కొందరు మాత్రం చేసేవి చెయ్యరా అంటే చేస్తుంటారు. ఓ ఉద్యోగం ఏదో ప్రయత్నం చేస్తుంటారు. వెళ్తాడు, వ్యవసాయం దున్నుకుంటాడు, ఏదో ఆఫీస్కి వెళ్తాడు, చక్కగా వాడి ఉద్యోగం వాడు చేసుకుంటాడు. ఎప్పుడు మనస్సు మాత్రం ఎక్కడుంటుందంటే కోట్ల రూపాయలు ఈశ్వర సేవ యందు ఖర్చు పెట్టాలనుకుంటే అంతకన్నా అవివేకం ఇంకోట్లేదు. మీరు అలా వెళ్ళిపోతూ ఓ పువ్వు ఒకటి కోసుకుని మీరు సాయంకాలం అయ్యేటప్పటికి అసుర సంధ్య వేళలో నేను శివాలయానికి వెళ్ళాలి, ప్రదక్షిణం చెయ్యాలి, నా చేతిలో ఉన్న ఒక్క నందివర్ధనం పువ్వు తీసుకెళ్ళి ఆ పళ్ళెంలో పెట్టాలి. మీ కాయిక కైంకర్యం మీరు చేస్తే చాలు. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే చక్కగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. ఉదయం లేచి నేను ఏదో ఏకజేంద్ర మోక్షం చదువుకోవాలి, ప్రశాంతతతో ఉంటాడు ఒక్కొక్కడు. ప్రశాంతతతో ఉండడానికి కారణం ఏమిటి? ఏ వస్తువు ప్రశాంతమైనదో దాని పాదాలు పట్టుకున్నాడు. వీడు అది ఆలోచిస్తూ ఉంటాడు, ఇవాళ సాయంకాలం శివాలయానికి వెళ్ళాలి అని. ఉదాహరణకి వాడికి 4:30కే ప్రాణోత్క్రమణం అవుతుంది అనుకోండి. ఈ అలవాటు ఏం చేస్తుందంటే మనస్సు, అయ్యో ఇవాళ శివాలయానికి వెళ్ళలేదు, వచ్చే నెలలో ఫలానా ఏదో లక్షవత్తులనోమో ఏదో చేద్దాం అనుకున్నా నోమవలేదు, ఇవి ఆలోచిస్తూ ఉంటాడు వాడు. ఎందుకంటే వాడి మనస్సుకి ఎప్పుడు ఇది అలవాటైంది. ఆఖరణ కూడా ఈ ఆలోచనే ఉంటుంది. ఉంటే ఏమవుతుంది అంటే దీన్ని శుక్ల చింత అంటారు. శుక్ల చింత ఉన్నప్పుడు ఆఖరి ఆలోచన అది అయితే దేవలోకం వైపుకు పంపుతారు. 4వది ధన్య చింత అంటారు. ఇదే అమ్మవారికి ధన్య అని పేరు.
ధన్యచింత ఎందు ఏమవుతుందంటే అసలు మళ్ళీ జన్మనెత్తకుండా ఉండడానికి కావలసినటువంటిది ఏ జ్ఞానము, నేను ఎక్కడ వినాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా చూడాలి, అంతటా పరమాత్మ దర్శనం ఎలా జరుగుతుంది అని ఒక్కొక్కడు ఆలోచిస్తూ ఈశ్వరుణ్ణే చూస్తూ నిమిత్తంగా శరీరాన్ని వదిలిపెడతాడు. మృత్యుకి కూడా తను సాక్షిగా ఉంటాడు. అలా ఉన్నవాడెవడో వాడికి అదే కట్టకడపటి శరీరాన్ని విడిచిపెట్టడం. ఇక మళ్ళీ వాడు శరీరాన్ని విడిచిపెట్టడం అంటే ఇంకా శరీర ప్రవేశం చెయ్యడం. కాబట్టి ధన్యచింత. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఎటువైపు పరుగు పెడితే మనస్సు దాన్ని పట్టుకుంటుంది, పట్టుకుని దాచుకుంటుంది. దానివల్ల ఫలితం వచ్చిందా లేదా వేరు విషయం, లాభాలు వచ్చాయా లేదా వేరు విషయం, నష్టాలు వచ్చాయా లేదా వేరు విషయం, డబ్బు వచ్చిందా లేదా వేరు విషయం. ప్రమాదం కూడా జరిగిపోతుంది. ఏమిటి ఆ ప్రమాదం? మనస్సు వాటిని అన్నింటినీ పట్టుకుంటాం. ఈ పనికి మాలిన వస్తువులన్నీ పట్టుకుని కూర్చుంటే తొదన అది వెళ్ళిపోయేటప్పుడు దాన్నే పట్టుకుంటే ఏమవుతుంది? నీచోపాధుల్లో వెళ్ళిపోతాడు. అందుకని ఈశ్వరుణ్ణి పట్టుకోవడం నేర్పాలి. ఇది శంకరాచార్యుల వారి తాపత్రయం. అందుకని ఆయన అంటున్నారు, నిన్ను ఏది పట్టుకుందని నేను అనుకుంటున్నానో తెలుసా? వ్యాకరణ సూత్రాలు ఎందుకు ఇలా పైకి చెప్తున్నావు అంటే, నీకు డబ్బులు కావాలి. ఈ అర్థము అన్న చోట అనర్థమును కొని తెచ్చుకుంటున్నావు. అనర్థమును తెచ్చుకొనుటకు కారణము తృష్ట, అర్థమును అర్థముగా పొందుటకు ఉద్యోగము, ఈశ్వర భక్తితో కూడిన ఉద్యోగము.